హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మంచి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మీరు అనుకూలమైన మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. దీనికి ఏంటంటే హైవేకి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అది అక్కడ ఉంది కదా హైవే. సో అది హైవే. ఇక్కడ దాకా చేను వరకు సిమెంట్ రోడ్డు, మొత్తం హైవే నుంచి కూడా ఇక్కడ దాకా సిమెంట్ రోడ్డు. సో ఇలా డొంక రోడ్డు ఆనుకొని ఉంటుంది. రోడ్డు కూడా తూర్పు వైపు వచ్చింది. లారీ కానీ కారు కానీ ఎనీ టైం ఇక్కడికి వస్తాయి. మనకి రేటు కూడా చాలా రీజనబుల్గా చెప్పారు. వీళ్ళు రైతు వచ్చేసరికి ఎకరం వచ్చేసరికి 26 లక్షలు అలా చెప్తున్నారు అనమాట. లైట్గా ఒక 50,000 అటు ఇటు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది. 26 లక్షలు అలా అంటున్నారు. సో మనకి మొత్తం 5 ఎకరాలు చేంజ్ అనమాట. సో మొత్తం పొలం అయితే ఇది ప్యూర్ రెడ్ సాయిల్ పరంగా అసలు ఇబ్బంది లేదు, చాలా బాగుంది. మీరు చూడండి, ఎల్లో కలర్ కనబడుతుంది కదా గ్రిల్స్, అది హైవే. ఇప్పుడు మనకి చిన్న బైక్ ఒకటి వస్తుంటుంది. మీకు నేను డ్రోన్ షాట్లో క్లారిటీగా చూపిస్తాను. అక్కడ డ్రోన్ ఎద్దు లేదో డౌట్, ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి కదా, అవి ఉంటే రేడియేషన్కి డ్రోన్ అయితే సరిగా ఆపరేట్ చేయలేము. అయినా అప్పటికి ట్రై చేస్తాను అనమాట. మనకి హైవే ఆనుకొని మీకు ఆ పట్లు కనపడుతున్నాయి కదా, అది మొత్తం హైవే ఆనుకుని ఎడ్జ్లో వేశారు. దానికి రెండో పొలం మూడో పొలంలాగా వస్తుంది. ఇటు నుంచి దీనికి రోడ్డు ఉంది. సో ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రజెంట్ నేను డ్రోన్ షాట్లో చూపిస్తాను. డ్రోన్ షాట్లో చూడండి, ఆ తర్వాత పొలం గురించి అయితే మాట్లాడదాం. సో డ్రోన్ షాట్ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటాను. డ్రోన్ షాట్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ లైక్ మీ షేరే మనకి బూస్ట్ అనమాట. మన ఛానల్కి కూడా ఇంకా బాగా గ్రోత్ అవుతుంది ఇలా చేస్తే. సో మనం అయితే ల్యాండ్లోకి వెళ్దాము. నన్ను చాలామంది లొకేషన్లు పెట్టమని అడుగుతున్నారు. నాకు నిన్న పాత వీడియోలో చెప్పి మళ్ళీ చెప్తున్నాను. అవతల ఇంకో మీడియేటర్లు పెట్టుకొని మధ్యలో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి లొకేషన్లు అడగడం, అడ్రస్లు అడిగి ఇలా చేస్తున్నారు. నేను కష్టపడుతున్నా కూడా నాకు రూపాయి కోసమే కష్టపడుతున్నాను. నేనేం మోసం చేయట్లేదు, మీకు జెన్యూన్గా ల్యాండ్ ఇప్పిస్తున్నాను. సో నాకు కమిషన్ పోదు మీరు ఎలా పడితే అలా చేస్తే. అందుకే నేను లొకేషన్ పెట్టదలుచుకోవట్లేదు. నిజంగా నా మీద నమ్మకుండా మంచి పొలం మీరు కొనాలనుకుంటే నేనేం ఫ్రాడ్ చేయట్లేదు. వచ్చి డైరెక్ట్ సైట్ చూసుకొని సైట్ చూపిస్తాను. దెన్ ఆ తర్వాత పదార్థంగా మాట్లాడదాం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సో అందరూ అలా అని చెప్పట్లేదు, అందరూ కొంతమంది అలా ఉన్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒక మంచి ల్యాండ్ తెస్తాను, వీళ్ళు లొకేషన్ తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళడం వల్ల ఆ రేటు వాళ్ళు ఇవ్వనంటాం, తర్వాత ఏదో పుల్లబెట్టి ఆపటం, ఇలా పంచాయతీలు జరుగుతున్నాయి. సో నా దగ్గర ఆల్రెడీ కొన్న వాళ్ళకి ఇలాంటి ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. మీరు కొత్త వాళ్ళకి చెప్తున్నాను. సో అందుకే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రాండి, చూసుకోండి. డాక్యుమెంట్ పరంగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఓకే అని తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం. ఇది మన సాయిల్ అయితే చాలా ప్యూర్ రెడ్ సాయిల్. మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు, అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఇంకా తోట అలాంటివి పెట్టుకుంటే ఇంకా మంచిది. మనకి ఇది ఊరి విలేజ్ అనుకుంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా ఫ్లాట్లు పెట్టాలన్నా కూడా మంచి అనుకూలంగా ఫ్లాట్లు పెట్టుకోవచ్చు. 5 ఎకరాలు అనుకూలమైన రేట్లో ఉంది. మీరు సెంటు ₹1,00,000 పెడితే ఈజీగా అయిపోద్ది ఇక్కడ. కొంచెం మంచిగా చేసుకొని చూడండి ఎంత అమౌంట్ మిగిలిద్దో. మీకు ఫ్యూచర్లో పెట్టుబడి కన్నా ఎక్కువ డబ్బులు రావాలంటే ఈ ల్యాండ్ అయితే వదులుకోవద్దు. మనకు వచ్చేసరికి ఆ చివరి యాప్ చెట్టు ఉంది కదా, ఆ యాప్ చెట్టు కాడ నుంచి ఈ చివరి యాప్ చెట్టు స్ట్రైట్గా వైట్ కలర్ పట్ల కనపడుతుంది కదా, అటు నుంచి వచ్చేసరికి మనకి కార్నరు. సో ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇది అద్దు మొత్తం రోడ్డు, కింద వైపుకి వచ్చే రోడ్డు ఇది. సో మన పొలంలోకి అయితే మనకి ఇది కారు వచ్చేసరికి తూర్పు అయిపోయింది పొలానికి. సాయిల్ కూడా చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో. సాయిల్ టెస్ట్ అయితే చూద్దాం అసలు ఎలా వస్తుంది అనేది. pH లెవెల్ 6.5 ఉన్నాయి ఇక్కడ. సో అయితే మంచిగా మనకి ఏ పంట అయినా కానీ పర్ఫెక్ట్గా అనుకూలంగా అవుతుంది. నాకు తెలిసి అయితే అసలు ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. చిన్న రాళ్ళు ఉన్నాయి, లైట్గా రాళ్ళు కానీ ఏరించుకుంటే అసలు ఏ గొడవ లేదు. అవి ఏరి అంత క్వాంటిటీలో కూడా లేవులే, కానీ ఇంకా నీట్గా ఉండాలంటే. ఇప్పుడు మనకు అటు వెళ్తుంది కదా, అదే హైవే. చూడు వెహికల్స్ అన్నీ ఎలా వెళ్తున్నాయో, అది హైవేకి చాలా దగ్గర. హైవే దగ్గర దీనికి సపరేట్ రోడ్డు కూడా ఉంది. రోడ్డుతో కూడా అసలు ఇబ్బంది లేదు మనకి. చూడటానికి పొలం కూడా నీట్గా ఉంది. దీనికి ఆల్రెడీ ఒక బోర్ వేస్తున్నారు పొలంలో. మోటార్ బిగలేదు, బోర్ చూద్దాం. బోర్లో నీళ్ళు ఉన్నాయని చూద్దాం ఒకసారి.
బోరేసి వదిలేసి ఉన్నారు. రాయేద్దాం. నీళ్ళైతే ఉన్నాయి బోర్లో. సో నాకు తెలిసి ఒక 40 అడుగులు 50 అడుగులు డిస్టెన్స్లో ఉన్నాయి అనుకుంటా. మళ్ళీ ఇంకో రాయేద్దాం చూడండి. దగ్గర తీసురా. ఇది వాటర్ సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో. మళ్ళీ ఇంకో రాయేసి వస్తాను. పొలం వాళ్ళని తిడతారు రాలేసి బూట్ చేస్తున్నా అని, కానీ మీకు క్లారిటీ అర్థం అవడం కోసం. వచ్చింది వాటర్ సౌండ్. సో అదనమాట. అందాకైతే బోర్లో నీళ్ళు ఉన్నాయి, లేదా మోటార్ ఎందుకు బీచలేదు తెలియదు. సో మనం బీచుకుంటే వాటర్ కూడా వస్తాయి అనుకుంటా. మనకి ఏంటంటే ఇది అద్దు అనమాట. కింద మనకి ఇటు ఒక సచివాలయం కూడా ఉంది చూడండి, ఇటువైపు నీట్గా సచివాలయం. ఇది విలేజ్, అది హైవే. మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచిగా ఉంది. నాకైతే అలా అనిపించింది. ఏదైనా రేపు ఫ్యూచర్లో ఫ్లాట్లు ఏమన్నా వేయాలన్నా కూడా ఈజీగా అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విలేజ్ అనుకుంది కాబట్టి. పొలం రేట్ అయితే నేను చెప్పినట్టు ఎకరం 26 లక్షలకి తక్కువ అయితే అసలు ఏమన్నా అన్నారు. కూర్చొని ఏదన్నా ఒక 40,000 50,000 అటు ఇటు అంతే, కానీ పెద్దగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ముందే మీరు డిసైడ్ అవ్వండి. ఆ రేటు కానీ తక్కువ రాదనే ఏడు దాకా రండి. మంచిగా వచ్చి సైట్ విజిట్ పెట్టుకోండి. పొలం 4 అద్దులు చూసుకోండి. సైజులు కొలతలు అన్నీ బాగున్నాయి అంటే ఫర్దర్గా డాక్యుమెంటేషన్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. సో ఇది పొలం. మీకు ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నన్ను అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. నేను పెట్టిన వీడియో కూడా బాగా రీచ్ బాగా వెళ్తుంది. ఇలాగే మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకా కొత్త వాళ్ళకి మన ఛానల్ వెళ్తుంది. ఇంకా మంచి మంచి ల్యాండ్లు కొనే వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నన్నైతే మంచి ఎంకరేజ్ చేస్తాను. నేను కూడా మీ ఎంకరేజ్మెంట్ చూసి నేను ఇంకా ఎక్కువ కష్టపడాలనిపిస్తుంది. టైం ఇప్పుడు దగ్గర మధ్యాహ్నం 11-12 అవుతుంది. ఫుల్ ఎండలో కూడా నేను ఎందుకు ఇంత తిరుగుతున్నంటే మీకు మంచి మంచి ల్యాండ్లు తేవాలి, నా క్లయింట్స్ మంచిగా లాభపడాలి అనేదే. మంచి మంచి రేట్లు, తక్కువ రేట్లకి మంచి మంచి భూములు మీ దగ్గర తీసుకురావనే తాపత్రయం నాకు. అందుకే నేను డే అండ్ నైట్ కష్టపడతాను. నేను ఇప్పుడు పగలంతా ఇలా ల్యాండ్ చూస్తాను, మళ్ళీ ఈవినింగ్ వీడియో ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. నా కింద ఎడిటింగ్ వాటికి ఎవరు లేరు, స్టాఫ్ ఎవరు ఉండరు, ఓన్లీ ల్యాండ్ చూడటానికే ఉంటారు. సో అదే నేనే చేస్తాను, నేనే పోస్ట్ చేసుకుంటాను. సో నేను వర్కేం చేయట్లేదు, నాకు ఎంతమంది అమౌంట్ వస్తుంది, అలాగని సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. మీ మంచితనం చూసి నాకు ఇంకా కష్టపడాలనిపిస్తుంది. ఇది చెప్పడానికి ఇది చెప్దామని నేను మీకు చెప్తుంది, మీకు అర్థమయ్యేలా చెప్దామని. నన్ను ఇంకెలా మంచి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ల్యాండ్ ఫ్యూచర్లో ముందుకు తీసుకొస్తాను. సో ఇది మంచి ల్యాండ్, ఎవరు మిస్ చేసుకోవద్దు. కూర్చోబెట్టి మాట్లాడుకుని డీల్ సెట్ చేసుకుందాం. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో. ఇది కానీ ఒకలా మీరు ఫ్లాట్లు పెట్టకపోయినా కానీ మనకి మంచి తోట పెట్టుకున్నా కూడా మంచిది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి దోరణాలకు దగ్గర ఉంటుంది, మార్కాపురం జిల్లాలో ఉంటుంది. హైదరాబాద్కి కూడా ఐ థింక్ నాకు తెలిసి 280 290 ఆ రేంజ్లోనే డిస్టెన్స్ కూడా వస్తుంది. హైదరాబాద్ వాళ్ళకి కూడా హైవే దిగంలోనే 100 మీటర్ల డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మంచి అగ్రికల్చర్ ల్యాండ్లో మేము తీసుకొస్తాను. బాయ్ బాయ్.